ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పునరుత్థాన ఆరాధన దినము రోజు ఈ విధంగా మీ మధ్యలో రావటానికి ప్రభు చూపిన కృపకాయ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రార్థనతోటి ఈ యొక్క ప్రార్థన ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. 10 నిమిషాలు ప్రభా నేను స్తుతించుచుండగా మా మధ్యలో మీరు నన్ను నమ్ముచున్నావు, నన్ను బలపరచండి, వాడుకోండి. నేను నీకు స్తోత్రాలు చెల్లించాను. ఏ సతి శ్రేష్టమని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. నీవుంటే నాకు చాలేసయ్యా, నీ వెంటే నీ ఉంటాయేసయ్యా. నీవుంటే నాకు చాలేసయ్యా, నీ వెంటే నే ఉంటాయేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలేసయ్యా, నీ వెంటే నే ఉంటాయేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులు ఎదురైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనాను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా యేసయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటా యేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటా యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, నాదగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆస్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో మరి పాస్టర్ గారు వచ్చి దేవుడి యొక్క సన్నిధానంలో ఆరాధనలో నడిపిస్తారు. అందరూ కలిసి దేవాతి దేవుణ్ణి ఆరాధించుకుందాం. కాల సమయమందు రీతిగా దేవుని ఆరాధించినప్పుడు దేవుడు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఆరాధనతో దేవుని స్తుతించినప్పుడు మన యొక్క ప్రతి అవసరతలు దేవుడు ఆయన సన్నిధానంలో మనం పెట్టినప్పుడు ఆయన స్తుతించినప్పుడు ప్రతి అవసరతను తీర్చి దేవుడు అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క సమయాలను దేవుని సన్నిధానంలో సిద్ధపరచుకొని మరి పాటల ద్వారా బలపరచబడాలని దేవుని ఇంకనూ ప్రభువుని స్తుతించే వారిగా మనం ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మరి పాటలతో దేవుని నామాన్ని మహిమపరచుకుంటాం. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో.
నిమిషాలు మనం దేవుని సన్నిధానంలో ఆనందించినప్పుడు, దేవుని సన్నిధానంలో మనం స్తుతించినప్పుడు మన హృదయంలో ఎంతో నెమ్మది, ఎంతో సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అయినాడు. ఎప్పుడైతే మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో దేవుని సన్నిధానంలో ఉండి అయా మన హృదయాలను దేవుని సన్నిధానంలో కుమ్మరించుకున్నప్పుడు దేవుడు మనకు ఎంతో సమాధానాన్ని, నెమ్మదిని, ఆనందాన్ని మనకు అనుగ్రహించే దేవుడు అయినాడు. ఆయన సన్నిధిలో ఉన్న ఘనత ప్రభావాలను మనకి ఇవ్వాలని, మహిమ ఐశ్వర్యాలను మనకి ఇవ్వాలని దేవుడు ఎంతో తృష్ణ కలిగి ఉన్నాడు. ఆయన మనము మన హృదయాలను దేవుని సన్నిధానంలో అర్పించుకునే వారముగా ఏ పునరుద్ధాన దినమందు ఆయన బలకు సమీపిస్తున్న మనము మన హృదయాలను ఆయన వైపు త్రిప్పుకొని అయ్యా నన్ను సిద్ధపరచు ప్రభు, నాలో ఇంకనూ ప్రభు నీకు ఆయాసకరమైన క్రియలు నాలో ఏమైనా ఉన్నాయేమో ప్రభు, అయ్యా నన్ను సరిచే ప్రభు, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోనని ఉదయకాల సమయం మందు దేవుని సన్నిధానంలో మనం ఆరాధించుకునే వారిగా, మన హృదయాలను సిద్ధపరచుకునే వారిగా మనం ఉండాలని ప్రభు పేరట ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాం. ఒక పాట పాడుకుని దేవుని నామములో నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, బాధలలో నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, బాధలలో నెమ్మదినిచ్చేది, కృపా సత్యదయ నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది, నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది, నీవు పలికితే నాకు చాలయ్యా, నీవు పలికితే నాకు చాలయ్యా, నీ దర్శనమే
ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థననే పయా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థననే పయా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థననే పయా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థననే పయా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూలుగున్నది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థననే పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థననే పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా. హల్లెలూయా. అరే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. విడువని దేవుడ నీవే,
మా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడు నీవే నా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడువని దేవుడు నీవే నా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన మాకన్నీ నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా. పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు. నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పం వలె పైకెత్తబడినావు. నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు. నిన్నులో వేలాడి నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతికెదరు. విలువలో వేలాడి నీ దరి చేరిన
ఉంటే దుఃఖమైన సంతోషం గుండె నిండా నువ్వే నా గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే మనసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం లోక స్నేహం వెలివేసిన శోకంలో ముంచివేసిన నీవే నా నేస్తం నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండా నువ్వే లోక స్నేహం వెలివేసిన నీవే నా నేస్తం నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే ఊపిరంతా శాపమైన గాలి కూడా గెలిచేసిన నీవే నా చెలిమి చలిలేని ఈలలోన నీవే నా కలిమి ఊపిరంతా శాపమైన గాలి కూడా గెలిచేసిన నీవే నా చెలిమి జాలి లేని ఈలలోన నీవే నా కలిమి గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నీవే చిరకాలం నీ ఒడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్న గీతం చిరకాలం నీ ఒడిలో ఉండాలనే ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్న గీతం గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే
కన్నీళ్ళే ముత్యాలు గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే గుండె నిండా నువ్వే యేసు గుండె నిండా నువ్వే. అవును ప్రభు, ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ఉండి అయ్యా నువ్వు నా హృదయంలో ఉన్నప్పుడు ప్రభు ఎంత దుఃఖమైనను ఎంత నష్టంలో ఉన్నను యేసయ్య మన గుండెలో ఉన్నప్పుడు ఆయన మన హృదయంలో చేర్చుకున్నప్పుడు ఇన్ని బాధల్లో ఉన్నను నువ్వు సంతోషంగా ఉండగలవు, ఎంత దుఃఖంలో ఉన్నను నువ్వు ఆనందించగలవు. ఎందుకంటే దేవుడు నాకు సమస్తాన్ని చేయగలవాడని యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి ఏ వ్యాధి అయినా ఏ బాధ అయినా ఏ దుఃఖమైనా ఆయన తీర్చగల సమర్థుడైన ఆయన నిన్ను చూస్తున్నాడు కనుక నీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు కనుక ఆ నమ్మకం నీలో ఉన్నది కాబట్టి ఆయన ప్రతి అవసరతని తీర్చుతాడనే ఆశ నీలో ఉన్నది కాబట్టి తప్పక దేవుడు ఆయన ఈ పట్ల వాంఛన కోరికను తీర్చే దేవుడు అన్నాడు. ఎప్పుడైతే నీ హృదయంలో యేసుని అంగీకరించి ఆయన్ని చేర్చుకుంటావో ప్రతి అవసరత ఆయన నేను తీర్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆరాధన చేసుకుందాం, ఆరాధనలో ముందుకు వెళ్దాం. స్తోత్రం. కొద్ది నిమిషాలు మన హృదయాలను మన యొక్క సమయం దేవుని సన్నిధానంలో ఏర్పరచుకుని అయ్యా నా హృదయంలో ప్రభు అయ్యా నీతో ఉన్నాయి ప్రభు నైనా అయ్యా నిన్ను ఆరాధించుకునే ప్రభు నాకు అనుగ్రహించండి ప్రభు. అయ్యా నన్ను సిద్ధపరచండి ప్రభు. అయ్యా నీ బలకునైనా అయ్యా నన్ను అయ్యా నీ యొక్క నైనా శరీరంలో ప్రభు అయ్యా నీ రక్తాన్ని ప్రభు నైనా భుజించటకు నీ కృపను మాకు అనుగ్రహించి ఉన్నది నన్ను ప్రభు. అయ్యా నా ప్రాణ ఆత్మ దేహ శరీరంలోను ప్రభు నీ సన్నిధానంలో సిద్ధపరచండి ప్రభు. అయ్యా మాలో ఏ విధమైన అయ్యా బలహీనతలు లేకుండా ప్రభు అయ్యా నీలోనైనా మేము అయ్యా పాలు పొందుచుండగా ప్రభు అయ్యే అపరాధమును ప్రభు మా మీద ఏలుబడితనం చేయకుండా నాయన నీ కృపను మాకు అనుగ్రహించమని దేవుని సన్నిధానంలో మన హృదయాలను ప్రభు అయ్యా నన్ను సిద్ధపరచు ప్రభు, నన్ను సిద్ధపరచు ప్రభు. అయ్యా నీ సన్నిధానంలో ప్రభు నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాం. అయ్యా నీ కృప చేతనైనా నన్ను బలపరచు ప్రభు. అయ్యా నీ కృప చేత నన్ను బలపరచు ప్రభు. నీ శక్తి కొలది నన్ను నిలబెట్టు ప్రభు. నాలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవుడు డంబాలను జయించగలే శక్తి ప్రభు నైనా అయ్యా నీ రక్తంలో ఉన్నది ప్రభు, నీ వాక్యంలో ఉన్నది ప్రభు. అయ్యా నాయన నిన్ను స్తుతించడం వల్ల నాయన అదే వాటిని నేను పొందుకోగలమని ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా మన హృదయాలను తెరిచి దేవుని సన్నిధానంలో అయ్యా నా హృదయాన్ని సిద్ధపరచు ప్రభు, నా హృదయాన్ని సిద్ధపరచు ప్రభు. అయ్యా నీ హృదయంలో ప్రభు నాయన అయ్యా నా హృదయంలో ప్రభు అయ్యా నిన్ను చేర్చుకోగల కృపను నాకు అనుగ్రహించండి ప్రభు అని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధానంలో ఉండి అయ్యా నన్ను సిద్ధపరచు ప్రభు అని సన్నిధానంలో ప్రభు అయ్యా నన్ను మరుపెట్టుకుని అయ్యా నేను స్తుతించుకోగలే కృప ప్రతి మాకును మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆరాధిద్దాం దేవుణ్ణి. హృదయారణ్యములో నే కృంగిన సమయములో హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది హృదయారణ్యములో
ఏకనాథు ఒక ఏకనాథు నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. బలమంతా పోయాక బలమంతా పోయాక నమ్మాలని ఉంది ప్రభు యేసుని. నమ్మాలని ఉంది ప్రభు యేసుని. వినిపించుచున్నది ఏకనాథు ఒక ఏకనాథు. వినిపించుచున్నది ఏకనాథు ఒక ఏకనాథు. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలయ్యా, నీకే వందనాలు ప్రభు. అవును ప్రభు, అయ్యా నాలో బలం ఉన్నంత వరకు ప్రభు, అయ్యా అటు ఇటు పరిగెత్తని కానీ ప్రభు, అయ్యా నీ సన్నిధానానికి రాలేకపోయాను ప్రభు. అయ్యా బలం అంతా ఉడికిపోయాను ప్రభు. అయ్యా నీ సన్నిధికి రావాలనే ఆశ కలిగి ఉన్నానయ్యా. అయ్యా నన్ను దర్శించు ప్రభు. అయ్యా కృప చూపించయ్యా నైనా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నువ్వు దాటిపోయే దేవుడు కాదు ప్రభు. అయ్యా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు. అయ్యా నావిడ కాలంలో నీ ప్రభు నీ సన్నిధానంలో ఎటు రీతిగా పరుగులెత్తానో ప్రభు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా కృప చూపించు నాయనా. అయ్యా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. అయ్యా నువ్వు మాట తప్పే దేవుడు కాదు ప్రభు. అయ్యా నీ స్వరము దేవుని సన్నిధానంలో వినబడుచున్నదా. అయ్యా నేను వాక్యాన్ని చదవాలని ఆశ నీలో ఉన్నదా ప్రభు. అడుగుచున్నాడు నీ సమయము, నీ బలాన్ని దేవుడు అడుగుచున్నాడు. అయ్యా నీ కృపతో ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. ఇప్పుడైనా నీ హృదయాన్ని ఆయన వైపు ఆయన దాటిపోయే దేవుడు కాదు. నీ పాపముల బట్టి నీ శాపముల బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. నువ్వు పాపపు దాస్యంలో ఉండకూడదని, ఆ పాపము వాంఛతో నువ్వు ఉండకూడదని, ఆ రోతులో నువ్వు జీవించకూడదని ఆయన నీకంటే ముందుగా ఆయన నీ కొరకు వెల చెల్లించిన దేవుడు ఆయన. అఘోర పాపంలో నుండి నేను విడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన. ఒకసారి ఆయన వైపు తిరుగుతావా? ఒకసారి ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుచున్నావా? ఈ స్వరము ఆయన దాటగలుగుచున్నదా? ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా ప్రభువా, నీవెంత మంచి దేవుడవెస్సయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవెస్సయ్యా.
నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేరయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేరయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మరొకసారి పడదామా? ఘోర పాపినైనా నేను, అవును ప్రభువా, దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా బాధలన్నీ తొలగేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా దుఃఖమంతా తొలగేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా పాపమంతా కడిగావయ్యా నీ రక్తముతో. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా పాపమంతా కడిగావయ్యా నీ రక్తముతో. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా శాపాన్ని పరిహరించి బలి అయ్యావా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా శాపాన్ని పరిహరించి బలి అయ్యావా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా దుఃఖాన్ని
ఎంత మంచి దేవుడవేసయ్యా, నా దుఃఖాన్ని చూడలేక దిగి వచ్చావా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. పాడదాము మనందరం కలిసి. ఎంత మంచి దేవుడవేసయ్యా, హృదయ వేదనను ఆయన సన్నిధానంలో కుమ్మరించగలుగుతున్నావా? బాధను చూస్తున్న దేవుడైనా, దుఃఖాన్ని చూస్తున్న దేవుడైనా, నువ్వున్న పాపపు స్థితిని చూస్తున్న దేవుడైనా, ఎప్పుడైనా ఆయన వైపుకు చూడగలుగుతున్నావా? ఆయనను పరిహరించే దేవుడు, నీ బాధలు తొలగించే దేవుడైనా, నీ వ్యాధుల్ని తొలగించే దేవుడైనా, ఆయన పరిహరించేవాడు, ఆయన పరీక్షించేవాడైనా, నీకు నెమ్మదినిచ్చేవాడైనా. నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా రోగమంతా కడిగావయ్యా నీ రక్తముతో, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా బాధలన్నీ తీరేనయ్యా నీ సన్నిధిలో, ఎంత మంచి దేవుడవేసయ్యా. అయాని సన్నిధానంలో మొర్రపెట్టినప్పుడు, అయాని సన్నిధానంలో గోసాడినప్పుడు ప్రభువా, అయా మా బ్రతుకులు మార్చే దేవుడు ప్రభువా, మా హృదయాంతరంగాలను ప్రభు మార్చే దేవుడు ప్రభువా, అయాని సన్నిధానంలో ప్రభువా నైనా మొరలేనప్పుడు ప్రభువా, అయా మా బ్రతుకులన్నీ సన్నిధానంలో కుమ్మరించినప్పుడు ప్రభువా, అయా తండ్రి ఎంతగా జారిపోయిన బ్రతుకులను ప్రభువా, మూడు మారిపోయిన బ్రతుకులను నైనా అయా చిగురింపచేయగలవాడయ్యా. అయ్యా నీ యొక్క అభిషేకము చేతనండి వెళ్ళైన వారి పని అయ్యా నిన్ను ఆరాధించుకునే వారిగా అభిషేకము చేతని ప్రజలైన వారిని తాకండి ప్రభువా, వారి బోధల వారి దుఃఖముల వ్యాధిలో ప్రభువైనా అయ్యా వారి సమస్యల నుండి ప్రభువైనా ప్రజలైన వారిని దర్శించండి, వారికి నెమ్మదినివ్వండి, సమాధానమునివ్వండి ప్రభువా. నీ కృప రవాషి కలందర కందల రవాషి రీబా బాబా రీ కలందర కందల రషి కలందర కందర రీబా బాబా 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 రీబా బషి కలందర కందల రషి కలందర. నీ ప్రజలైన వారిని మీరు తాకండి ప్రభువా, నీ ప్రజలైన వారు ప్రభువైనా అయా కన్నీరు విడిచి నిన్ను చూడలేక ప్రభువా, అయా నీ ప్రజలైన వారు చలించిపోవడం నీకు ఇష్టము లేక ప్రభువా, వారి హృదయ వేదనను చూస్తున్న దేవుడు ప్రభువా, వ్యాధిలో దుఃఖంలో బాధలో ప్రభువా, అయా శాపములో ప్రభువైనా నిత్యగా వషి కనందల రకందల రకందల రషికల జీవ బాబా 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 వారి కన్నీటిని చూస్తున్న దేవుడు, వరంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు, సెలవిస్తున్న దేవుడు నాయనా నీకు స్తోత్రాలు స్తోత్రాలు.
అయ్యా నీ యొక్క నాయన సమాధానం, నీ యొక్క నెమ్మదిని ప్రభు నీ ప్రజలైన వారికి మీరు అనుగ్రహించండి ప్రభు. అయ్యా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభు. నీ మాట బ్రతికించండి ప్రభు, నీ మాట ఆదరించేది ప్రభు. అయా నీ మాట గాయములు కట్టేది ప్రభు. అయా నీ మాట నాయన బలపరిచేది ప్రభు. నాయన హృదయానికి ఏ మాటలు అవసరమైనయో ప్రభు, ఈ మాట ద్వారా మీరు ఆదరించండి అయ్యా. అయా నీలో బలవంతంగా బలింపచేయండి ప్రభు. అయా ఓడి వారిపైన బ్రతుకులను మరలా నాయన చిగురింపచేయండి ప్రభు. నాయన అయా అతని ఎండిపోయిన వంటి నాయన జీవితాన్ని ప్రభు. అయా నైనా అయా అందుకు పనికిరానంటి వారిని ప్రభును మార్చే దేవుడు ప్రభు. నాయన నీకు వందనాలు. చేదు బారిపోయిన నాయన మారాను ప్రభు. నాయన అయా మధురముగా మార్చిన దేవుడు ప్రభు. నాయన అయా తన్ని నాయన ఎంతో శ్రమలో ప్రభు, నాయన దుఃఖంలో బాధలో నాయన అయా తన్ని మరలినప్పుడు ప్రభు ఇశ్రాయేలు ప్రజలు ప్రభు నాయన వారు మరువిన్న దేవుడు ప్రభు. నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. నీ ప్రజలైన వారు ప్రభు నాయన ఎటువంటి శ్రమలో ఉన్నారో ప్రభు, ఎటువంటి దుఃఖంలో ఉన్నారో, ఈ వ్యాధిలో ఉన్నారో, బాధలో ఉన్నారో ప్రభు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యల్లో ఉన్నారో ప్రభు. అయా వారందరినీ నాయన నువ్వు విడిపించగల సమర్థుడు ప్రభు. నాయన నిన్న నేడు నాయన నిరంతరము నాయన నువ్వు ఏకరీతిగా ఉన్న తండ్రివి ప్రభు. నాయన అయా నాయన పునరుద్ధానుడివి ప్రభు. నాయన అయా మా కొరకు నాయన అయా వర్ణించి తిరిగి లేచిన గొప్ప తండ్రివి ప్రభు. నాయన నీకు వందనాలు. అయా పునరుద్ధానుడైన యేసును మేము ప్రకటించున్నాము ప్రభు. అయా సజీవుడు అయిన దేవుడిని మేము ప్రకటిస్తున్నాము ప్రభు. అయా నీ జీవము నాయన అయా ప్రతి వారి హృదయాల్లోనికి వెళ్ళండి ప్రభు. ప్రతి కుటుంబంలోనికి వెళ్ళండి ప్రభు. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క దోషాలను ప్రభు, శాపాలను ప్రభు, అయా ప్రతి ఒక్క నిందలను ప్రభు, అయా ప్రతి అంగలార్పును ప్రభు. నాయన అయా నీ సజీవమైన రక్తము ద్వారా తుడిచివేయండి ప్రభు. వారి శాపాన్ని మీరు కడిగి వేయండి ప్రభు. వారి అపరాధాలను కడిగి వేయండి ప్రభు. వారి నిందలను కడిగి వేయండి ప్రభు. అయా వారిలో నాయన సంతోషాన్ని కలగచేయండి. వారు బాధపడడం మీకు ఇష్టం లేదు, వారి దగ్గర దుఃఖముతో ఉండడం మీకు ఇష్టం లేదు కదా ప్రభు. అయా వారికి సమాధానాన్ని ఇవ్వండి ప్రభు, నెమ్మదినివ్వండి ప్రభు. వారి హృదయాల్లోని ప్రభు, వారి గృహాల్లోని మీరుండండి ప్రభు. అయా నేను చేర్చుకునే కృపను వారికి అనుగ్రహించండి ప్రభు. వారిని హృదయాలు తెరవండి ప్రభు. అయ్యా బండ రాతి హృదయాలు మాంసం హృదయాలుగా మీరు మార్చండి ప్రభు. నాయన నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా నీ కృపతో నింపు 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 నాయన నీకు వందనాలు. నీ కృపను అనుగ్రహించండి పరిశుద్ధాత్మ. వారి హృదయాల్లోనే మీరుండండి పరిశుద్ధాత్మ. మీరు కార్యము చేయండి పరిశుద్ధాత్మ. అయా నీ పరిశుద్ధాత్మ అగ్ని వారిలో ప్రవహింపచేయండి ప్రభు. అయా వారు ఎక్కడైతే నాయన పడిపోయి ఉన్నారో ప్రభు, అయా ప్రార్థనలో పతనమైపోయి ఉన్నారేమో ప్రభు, వారు ఆ యొక్క బలిపీఠాలు ఆరిపోయి ఉన్నాయేమో ప్రభు. అయా వెలిగించండి ప్రభు. వారిలో మొదటి స్థితిని మీరు దయచేయండి ప్రభు. మొదటి ప్రార్థన జీవితాలు దయచేయండి ప్రభు. మొదటి అంగలార్పు జీవితాలు దయచేయండి ప్రభు. అయా నైనా నీ కృపలో వారిని వర్ధిల్లింపచేయండి ప్రభు. అయా నైనా నేను హత్తుకునే కృపను వారికి అనుగ్రహించండి ప్రభు. అయా వారిని నీళ్ళు చేర్చుకునే కృపను మీరు అనుగ్రహించండి ప్రభు. నాయన అయా నేను వారి హృదయాన్ని చూస్తున్న దేవుడు ప్రభు, వారి హృదయ వేదనను చూస్తున్న దేవుడు ప్రభు. నాయన అయా ఇక్కడ పతనం అయిపోయి ఉన్నారా ప్రభు. అయ్యా ఎందుకని మరలా రాలేని పరిస్థితిలో ఉన్నారా ప్రభు. నాయన అయా వారు చేపట్టుకోండి ప్రభు. అయా వారిని లేవనెత్తండి ప్రభు. ఆ పాపపు కోపంలో నుండి, అయా వ్యాధి బాధల్లో నుండి ప్రభు, వారి యొక్క నాయన నిట్టూర్పులో నుండి ప్రభు వారిని లేవనెత్తండి ప్రభు. అయా దర్శించండి ప్రభా ప్రతి బిడ్డని. అయా నీ కృప చేత వారిని మీరు బలపరచండి పరిశుద్ధాత్ముడా. అయా వారితో మీరు మాట్లాడండి పరిశుద్ధాత్ముడా. అయా వారిని మీరు సరిచేయండి పరిశుద్ధాత్ముడా. మీరు గైడ్ చేయండి, మీరు లీడ్ చేయండి పరిశుద్ధాత్ముడా. అయా వారిలో నుండి మీరు నడిపించండి పరిశుద్ధాత్ముడా. అయా నీ సహాయం కొరకునైనా ఈ ఉదయ కాల సమయం ఉంది ప్రభా. నీ ప్రజల వారైన పక్షమున ప్రభా అయా మొరపెడుచున్నాము నాయనా నీకు వందనాలయ్యా. అయా వారి యొక్క నాయన ప్రతి అవసరతని నామంలో తీర్చండి ప్రభా. అయా ప్రతి అవసరతని నామంలో తీర్చండి ప్రభా. వారి ఏ యొక్క పరిస్థితులు గుండా వెళ్తున్నారో ప్రభా, వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో మాకైతే తెలియదు కానీ ప్రభా. అయా వారందరినీ మీరు నడిపించండి ప్రభా. నీ మార్గము కూడా వారిని నడిపించండి అయ్యా. నీ జీవ మార్గము కూడా వారిని నడిపించండి అయ్యా. నీ సత్య మార్గము కూడా వారిని నడిపించండి ప్రభా. అయా నీవే మార్గము సత్యము జీవమై ఉన్నావు ప్రభా. అయా అట్టి మార్గంలోనికి వారిని నడిపించండి ప్రభా. వంకర మార్గములన్నీ సరిచేయండి ప్రభా. అయా తిననైనా నీ మార్గము కూడా వారిని నడిపించి ప్రభా. అని వాక్యానుసారమైన జీవితంలో ప్రభా ప్రతి ఒక్క కుటుంబము కట్టబడినట్లుగా ప్రభా క్రీస్తున బండ మీద వారిని మీరు స్థిరపరచండి ప్రభా. విశ్వాసంలో
అయా ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రభా. ఏ ఉదయకాల సమయం అందు ప్రతి బిడ్డను మీరు రేపండి ప్రభా. నాయన ఒక కట్టె మండించినప్పుడు అనేక కట్టెలు ఏ రీతిగా మండిస్తున్నదా ప్రభా. అయా వారిని నీలో నాయన అయా నాయన సన్నిధానంలో నాయన పురుగొల్పేవారుగా ప్రభా, అనేకుల్ని వైపు త్రిప్పేవారుగా ప్రభా. అయా నాయన నీ పనిలో వారు భాగస్తులుగా నాయన మీరు సిద్ధపరచండి ప్రభా. అయా నీ కృప చేత నాయన వారిని మీరు నడిపించమని ప్రభా. అయా ప్రతి అవసరత క్రీస్తు యొక్క మహిమైశ్వర్యం ద్వారా పొందుకునే కృపను మీరు అనుగ్రహించమని ప్రభా. అయా నీ దాసుని నిలబడుచుండగా ప్రభా. అయా నీ ఒక్కనైనా జీవ మార్గమును అయా ప్రకటించుండగా ప్రభా. నాయన వారి హృదయాల్లోని ప్రభా నాయన నాటింపచేయండి ప్రభా. అయా వారి మాటలు ప్రభా నాయన జీవ మాటలు ప్రభా. అయా నీవే నాయన ఫలభరితంగా ఫలింపచేయండి ప్రభా. ఏ దుష్టుడు కూడా వెతికెళ్ళిపోకుండా నేను మంచి నేలపడిన విత్తనము వలె ప్రభా, అది 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించుటకు నీ కార్యమును చేయండి ప్రభా. అయా తండ్రి దుష్ట ఆలోచనల నుండి తప్పించండి అయ్యా. అయా దుష్ట వార్తల నుండి తప్పించండి అయ్యా. వినగల శ్రద్ధ కలిగిన మనస్సును ప్రతి వారికి మీరు పుట్టించండి ప్రభా. అయి లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ పని అభిషేకాన్ని మీరు కుమ్మరించండి అయ్యా. శ్రద్ధను కలగచేయండి ప్రభా. వినగల ఆసక్తిని మీరు కలగచేయండి ప్రభా. బుద్ధిని కలగచేయండి ప్రభా. నాయన నీకు స్తోత్రాలయ్యా. అయా నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభా. అయా అటు ఇటు కదలకుండా ప్రభా. అయా వారు నన్ను వినుటకు నాయన వేగురు పడేవారిగా వారిని మీరు సిద్ధపరచండి ప్రభా. నీ మాటలు వినుటకు వేగర పడమంటున్నా ప్రభా. అయా మాట్లాడటకు నిదానించమంటున్నా ప్రభా. అయా నీ మాటలు వినడానికి ప్రభా. అయా వేగురు పడే మనస్సును మీరు అనుగ్రహించండి ప్రభా. అయా నీ కృపతో నింపమని ప్రభా. నీ రాసిన బలమైన అభిషేకము ద్వారా నాయన నిలబెట్టుకొని ప్రభా. అయా గుడార్థమైన సంగతులు మీరు బలపరచండి, మర్మములు బయలుపరచండి ప్రభా. అయా నాయన ప్రజలైన వారికి ఏ మాటలు అవసరమైనదా ప్రభా, ఏ హృదయానికి ఏ మాటలు అవసరమైనదా ప్రభా. నీ దాసుని ద్వారా మీరు మాట్లాడమని ప్రభా. అయా నాయన ప్రతి బిడ్డని మీరు బలపరచమని, మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని అన్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రతి ఒక్కరికి వందనాలండి. మరి ప్రతి బిడ్డ ఈ వాక్యం ద్వారా బలపరచబడాలని దేవుని ఉద్దేశమైనది కనుక ప్రతి ఒక్కరు యొక్క ప్రార్థనలో ముందుకు నడిపించబడాలని, వాక్యంలో ఇంకనూ బలం పొందుకోవాలని, దేవునిలో ఇంకనూ ముందుకు సాగే కృపను ప్రభువు మనకు అనుగ్రహించలాగిన ప్రతి ఒక్కరూ లైవ్ను అనేకులకి మీరు షేర్ చేయండి. అనేకులు మాటలు విని దేవునిలో బలపరచబడినట్లుగా, దేవుడు కార్యం చేయనట్లుగా ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించి దీవించుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మధ్యకాల సమయంలో మరొకసారి ఈ విధంగా సన్నిధానంలో మీ మధ్యలోకి ఈ విధంగా రావడానికి ప్రభు చూపిన కృపకాయ దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి నేను ఆశిస్తున్నాను మీరు అందరూ బాగున్నారని. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం మా దేవ. అయా నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన గడిచిన నెలంతయు నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని అందరినీ ప్రభా క్షేమకరంగా ఉంచిన విధానానికి నీకు స్తోత్రాలు ప్రభా. అయా అందం బట్టి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకొని నేను స్తుతించేవారుగా, నీ నామాన్ని ప్రకటించేవారుగా కృప మాకు దయచేయమని ప్రభు. ఇదిగోనైనా వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరిచిన నడిపించిన తండ్రి సహాయం దయచేయండి. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనట. ఆమేన్, హల్లెలూయా. ట్రస్ట్ ఇన్ యెహోవా విత్ ఆల్ యువర్ హార్ట్. ప్రభువైన దేవుని యందు నేను మనం అందరము కూడా
నమ్మిక ఉంచాలి. మనమందరం ఆయన యందు విశ్వసించాలన్నమాట. మన యొక్క స్వబుద్ధిని కాదు కానీ, మన సొంత ఆలోచనలు కాదు కానీ, సమస్త విషయంలో మనమందరము ఆయన మీద మనము ఆనుకునే ఉండాలి అని చెప్పి ప్రభు ఒక వాక్యం మనకు తెలియపరుస్తుంది. తర్వాత నీ ప్రవర్తన అంతటి యందు, కొంత యందు కాదు, కొంచెం మంది కాదు కానీ నా ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకోవాలి. మనం ఆయన సమస్తము చేయగలడు, ఆయన ద్వారా మనకు సమస్తము విజయము లభిస్తుందని ఎప్పుడైతే నేను మనం అందరము ఆ విధంగా ఆయన మీద మనం ఆనుకుంటామో, అధికారాన్ని ఒప్పుకుంటామో, ఆయన మన మార్గాల్ని సరళము చేసే దేవుడే అన్నాడు. ఇది నేను కూడా ఎందుకు వెనకడిగి వేస్తున్నావు? ఆయన నమ్మకుండా ఎందుకు వెనకడిగేసి తిరుగుచున్నావు? ఆయన్ని విశ్వసించకుండా ఎందుకు అపనమ్మకంతో, అవిశ్వాసంతో ఉండి తిరుగుచున్నాం? ఒకసారి జ్ఞాపకం. నేను అద్భుతాలు చూస్తున్నావు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నావు. బైబిల్ గ్రంథంలో ధ్యానించినప్పుడు దేవుడు వాళ్ళ యొక్క భక్తుల పట్ల, వాళ్ళ యొక్క ప్రవక్తల ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, నమ్ముచున్నాము. కానీ అది నా జీవితంలో జరగట్లేదని ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు? ఆయన ఖచ్చితంగా నీ పట్ల, నా పట్ల ఆయన చేసే దేవుడే అన్నాడు. అందుకే అంటున్నాడు కదా, నీ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీకై నీవే ఇది నేను చేయగలను అనుకోకుండా ఎప్పుడైతే నేను మనం అందరము దేవుని మీద ఆధారపడతామో అది ఆయన ఖచ్చితంగా నీ పట్ల నెరవేర్చే దేవుడే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సామెతలు 28:26 కూడా మనం చూసుకున్నట్లయితే, తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకోనంట. ఎందుకంటే తన మనస్సుకి ఏదైతే మంచిదని అనుకొని చేస్తాడో అతడు బుద్ధిహీనుడు అని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. ఇఫ్ ద ట్రస్ట్ ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఈజ్ ఎ ఫూల్. ఏంటండి, తన యొక్క మనస్సుకి ఏది నచ్చిందో, ఒకవేళ ఈ మనస్సుకి ఒక అబ్బాయో ఒక అమ్మాయి నచ్చినప్పుడు వాడు మోసం చేస్తే నువ్వు ఎంతగానో బాధపడతావు. లేకపోతే ఒక వ్యక్తిని నువ్వు ఎంతగానో నమ్మకంగా ప్రాణ స్నేహితుడిగా నువ్వు చూసుకున్నావు, అయితే ఆ స్నేహితుడిని నిన్ను మోసం చేయొచ్చు. నీ మనసుకి అతను నచ్చుండొచ్చు, కానీ నేను బుద్ధిహీనుడిగా ఎంచబడుతున్నావు అని వాక్యము తెలియపరుస్తుంది. మనమే పతనాన్ని కొని తెచ్చుకుంటున్నాం. మనం అందరము కూడా జ్ఞానము కలిగి ప్రవర్తించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు తెలియదు. ఎప్పుడైతే నేను జ్ఞానము కలిగి ప్రవర్తిస్తామో మనం అందరము కూడా ఆ ఊబిలో పడకుండా, ఆ గొంతులో పడకుండా, ఈ లోకంలో పడకుండా తప్పించబడతాము అని చెప్పి దేవుని యొక్క వాక్యము నీకు నాకు తెలియపరుస్తుంది. నిజమే కదా, మనం అందరము కూడా ఎక్కడెక్కడ పడిపోచున్నామో, ఎక్కడెక్కడ తప్పిపోచున్నామో, ఈ విషయం అందు మనము గుంటలో పడిపోచున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైందని మనకు తెలుసు. అయినను సరే ఏం చేస్తున్నామంటే, ఈ హృదయాన్ని మనము దేవునికి ఇవ్వకుండా ఈ హృదయాన్ని ఎక్కడెక్కడో మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్స్టాల్మెంట్ లాగా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, వాళ్ళ మీద ప్రేమ వీళ్ళ మీద ప్రేమ అని చెప్పి కనపరుస్తూనే ఉన్నాం. ఆ దేవాది దేవునికి మనము సమయం ఇవ్వలేకపోతున్నాం. ఆ దేవాది దేవునికి మనము మన హృదయాన్ని అర్పించలేకపోతున్నాం. ఏమైపోయిందండి మరి యొక్క మనస్సు? ఎందుకు మనం ఈ లోకంలో వాటి అన్నిటికీ మనం పరిగెత్తుచున్నాం? ఆయన అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోను, నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు జ్ఞానం ఇచ్చేదా, నేను నీకు బుద్ధిని ఇచ్చేదా, నేను నీకు మంచి మార్గంలో నడిపించేదను. ఇదిగో నీవు సరైన మార్గము వెళ్ళాలంటే నువ్వు నా దగ్గరికి రావాలని చెప్పి వాక్యం మనకి తెలియపరుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, ఎవ్రీథింగ్ ఐ యామ్, సమస్తము నేనే, నా ద్వారానే అని చెప్పి ఈ యొక్క మాటల ద్వారా, ఈ యొక్క ప్రవక్తన ద్వారా అట్లాంటి గర్వముతో మనం బ్రతుకుచున్నాము. కాబట్టి మన పతనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం అన్నమాట. కానీ ఎప్పుడైతే నీ యొక్క సమస్తాన్ని దేవుడికి అర్పిస్తావో ఆయన ఖచ్చితంగా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచి దేవుడే ఉన్నాడు. మరి నేను కూడా మన మనస్సులో కూడా ఎవరికి చోటిస్తున్నాం అనేది ప్రాముఖ్యమై ఉన్నది. ఇర్మియా గ్రంథము 17:7-8 మనం చూసుకున్నట్లయితే, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉన్నాడు. ఇందాకేమో మన మనసు ఎవరి మీద ఉంటుందో వాడు బుద్ధిహీనుడు అంటున్నాడు. ఒకవేళ ఈ లోకం వైపు మన మనస్సు ఉన్నదా, నీ హృదయం ఉన్నదా, నేను బుద్ధిహీనుడిగా ఎంచబడుతున్నా.
ఇప్పుడు ఎప్పుడైతే మన యొక్క నమ్మకము యెహోవా యందు ఉంటుందో నేను ధన్యుడిగా పిలువబడుచున్నావు. నువ్వు ధన్యుడివి అని పిలువబడాలంటే నీవు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఈ చీకటి బ్రతుకుని విడిచిపెట్టాలి. అప్పుడు నేను కూడా ఈ వెలుగుని వెంబడించినప్పుడు, ఆయన్ని వెంబడించినప్పుడు మనమందరము కూడా ధన్యురాలు అని పిలువబడతామట. యెహోవానికి ఆశ్రయముగా ఉన్ననట. ఈ దినాన్ని ఎంతో మందికి ఆశ్రయం లేక అలమటిస్తున్నారు, తిరుగుచున్నారు, ఎంతగానో ఏడుస్తున్నారు, గోజాడుతున్నారు, దుఃఖములో ఉన్నారు, వేదనలో ఉన్నారు. కానీ నా దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుచున్నాడు. ఇదిగో నేను నీకు ఆశ్రయమై ఉన్నాను, నీవు దిగులు చెందక అంటున్నాడు. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ దట్ ట్రస్టెత్ ఇన్ జెహోవా అండ్ హూస్ ట్రస్ట్ జెహోవా ఈస్. కేవలము ఆయన మీద మనము నమ్మిక ఉంచే వారిగా ఉండాలి. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఎవరండి? ఎవరైతే ఆయన నమ్ముకొని ఉంటారో వాళ్ళ గురించి దేవుని యొక్క వాక్యము మాట్లాడుతుంది. అతనంట జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉన్నాడు. జలముల యొద్ద నాటబడిన అంటే ఆ యొక్క నీరు ఎప్పుడు ఆ చెట్టుకి అందుతానే ఉంటది, అది ఎప్పుడు చిగురిస్తానే ఉంటది, అది ఎప్పుడు ఆ యొక్క పూలు పూస్తానే ఉంటాయి, ఆ యొక్క పండ్లు మరి వస్తూనే ఉంటాయి. మరి నేను కూడా ఆ జలముల యొద్ద నాటబడిన ఆ యొక్క వృక్షం వలె, ఆ యొక్క చెట్టు వలె మనమందరము కూడా ఉండాలంటే మనమందరము దేవుని విడిచిపెట్టక ఆయనతో పాటు మనము కూడా నడిచేవారిగా ఉండాలి. ఆయన యందు నమ్మిక ఉంచేవారిగా ఉండాలి. అది కాలువల ఊరన దాని వేలును తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. ఒకవేళ శత్రువులు వచ్చిన నిందలు అవమానాలు ఎదురైనప్పటికీ కూడా నేను కదల్చబడమంట. ఎందుకు? మన ధైర్యము యెహోవా యందు. మన ధైర్యము, మన బలము, మన శక్తి సమస్తము, మన జ్ఞానం ఇందాక ఎవరికి చెప్పుకున్నాం? ఆయన ఎందే కదా. ఆయన మీద నమ్మిక ఉంచుకున్నాము కాబట్టి నేను దేనికి భయపడక, దేనికి జడియక, దేనికి మనము కదల్చబడక సమస్తము నా దేవుడు చూసుకుంటాడని ఎప్పుడైతే నీవు నమ్మిక ఉంటావో ఆయన నన్ను అట్టి రీతిగా ఆ జలముల దగ్గర ఏ విధంగా అయితే చెట్టు నాటబడి ఉన్నదో, ఆ యొక్క నీరు ఏ విధంగా అయితే అందుతున్నదో దేవుడు నీకు కూడా అట్లాంటి ఫలములు దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. ఎందుకంటే నేను మనమందరం ఆయన 100% ఆయన మీద నమ్మికించుకున్నాము కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దాని ఆకులు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమును చింతనందదు, కాపు మానదంట. ఏంటంటే ఈవెన్ దో దట్ ఈస్ నాట్ ద సీజన్ టు ది ఫ్రూట్ బట్ ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్ అంట. ఒకవేళ ఆ యొక్క కాలము కాకపోవచ్చు, ఆ సమయము కాకపోవచ్చు, ఫలించకపోవచ్చు, సమయంలో కూడా దేవుని నేను నమ్ముకున్నాము కాబట్టి ఆ చెట్టు కూడా ఆ విధంగా ఉన్నది కాబట్టి, ఆ నీటి కాలంలో ఏరును ఉంది కాబట్టి అది ఫలిస్తూనే ఉంటదంట. ఆమేన్. ఒకవేళ నీవు కూడా కొంతకాల సమయంలో మరి కరువు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఆర్థిక పరిస్థితులు ఎంతగానో బలహీనంగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మన నమ్మకం ఆయన మీద ఉన్నది కాబట్టి ఆయన నన్ను నడిపించే దేవుడై అన్నాడు. ఆయన నన్ను బలపరిచే దేవుడై అన్నాడు. ఆయన నన్ను స్వస్థపరిచే దేవుడై అన్నాడు. ప్రతి వ్యాధులో, రోగములో, బాధలో, ప్రతి దుఃఖములో, ప్రతి ఆర్థిక సమస్య నుంచి దేవుడు తీర్చగల దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనము ఆయన మీద నమ్మిక ఉంచుకున్నాము కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. మరి ఇది నేను కూడా మై గాడ్ ఈజ్ మై రెస్టోర్, మై గాడ్ ఈజ్ మై హెల్ప్, మై గాడ్ ఈజ్ మై కంఫర్ట్ అని ఎప్పుడైతే when you give the statement, ఎప్పుడైతే నీవు ఆ విధంగా అధికారంగా నువ్వు చెప్పగలుగుతావో ఆయన పట్ల చేసే దేవుడే అన్నాడంట. కీర్తన 37:5 మనం చూసుకున్నట్లయితే నీ మార్గము యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయనే నీ కార్యము నెరవేర్చునంట. ఏందండి? ఇప్పుడు నా మార్గము మనుషులకి కాదు, అధికారులకు కాదు, లేకపోతే బంధువులకో, స్నేహితులకో, రక్త సంబంధికులకో, తోబడ్డోళ్ళకో, వీళ్ళకి కాదండి మన మార్గములు, మన యొక్క క్రియలు, మన పనులు, మన ఆలోచనలు వాళ్ళకే కాదు చెప్పుకునేది. అయితే మనం అందరము కూడా ఆయన మీద మనం ఆశ్రయించుకునే వారిగా ఉండాలి. నీ మార్గము యెహోవాకు అప్పగింపము. మనమందరము కూడా మన యొక్క మార్గాల్ని కేవలము దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి. నీవు ఆయనను నమ్ముకుని ఆయన నీ కార్యము నెరవేర్చు. నీ కార్యం ఏదైనా కావచ్చు, ఒకవేళ అది నీకు అసాధ్యము కావచ్చు, నీ వల్ల కాకపోవచ్చు, కానీ నీ నమ్మకం ఎవరి మీద ఉన్నది? ఆయన మీద ఉన్నది. నువ్వు ప్రార్థించి విడిచిపెట్టొచ్చేమో కానీ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చే దేవుడే ఉన్నాడు. మరి నేను మనమందరము కూడా నువ్వు వెళుతున్న మార్గము ముళ్ళ పొదలు ఉండొచ్చు,
నువ్వు వెళుతున్న మార్గము బీడి భూములు ఉండొచ్చు, నువ్వు వెళుతున్న మార్గము గచ్చబొదలు ఉండొచ్చు, నువ్వు వెళుతున్న మార్గము నిపురవ్వలు ఉండొచ్చు, నువ్వు వెళుతున్న మార్గము అరణ్యమై ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఆ మార్గాన్ని దేవుడు యందు నీవు నేను నమ్మిక ఉంచినట్లయితే ఆయన నిన్ను సరళముగా నడిపించే దేవుడైనాడు, మంచి మార్గములు ఆయన నిన్ను నడిపించే దేవుడైనాడు. మరి నేను మనమందరము కూడా ఆర్ వి కమిటింగ్ అవర్ సెల్ఫ్ టు గాడ్? మనమందరము దేవునికి అప్పగించుకోగలుగుతున్నామా? దిస్ ఇస్ ద క్వశ్చన్. నీవు నేను దేవునికి అప్పగించుకోగలుగుతున్నామా, అర్పించుకోగలుగుతున్నామా? నీ మార్గమును ఆయనకి మరి నువ్వు తెలియపరచగలుగుతున్నావా? ఇదిగో నాయన, ఎన్నాళ్ళ వరకు ప్రభా వ్యర్థమైన బ్రతికి ఉన్నాను ప్రభా, పనికి మాలను బ్రతికి ఉన్నాను ప్రభా. అయ్యా, ఏం చేస్తున్నానో నాకు తెలియదు లేదు ప్రభా. ఇదిగో నాయన, ఇప్పుడు నీ సన్నిధానానికి వచ్చి నీ మార్గాన్ని నేను చూసి ఉన్నాను ప్రభా, నీ ప్రేమను నేను చూసి ఉన్నాను ప్రభా. అయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడైతే నీవు నేను మనమందరం కూడా ఆ రీతిగా మనము దేవుడి సన్నిధానంలో వచ్చి మనకు మనం అప్పగించుకుంటామో ఆయన నీ మార్గాల్ని సరళము చేసే దేవుడు అన్నాడు. నీ యొక్క కార్యాన్ని నెరవేర్చే దేవుడే అన్నాడు. అది ఏ కార్యమైనను కావచ్చు, అది ఒకవేళ నీ వల్ల కాకపోయినప్పటికీ కూడా ఆయన నీ పట్ల అది నెరవేర్చే దేవుడే అన్నాడు. యోబు గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనంలో చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ జాబ్ చాప్టర్ 13:15, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవక్తన న్యాయమని రుజువు పరుతును. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. దినాన యేసు కొరకు నువ్వు చావగలుగుచున్నావా? అసువార్త కొరకు నువ్వు చావగలుగుచున్నావా? ఒకవేళ పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా, ఒకవేళ ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను పరీక్షించవచ్చు, హేళన చేయొచ్చు, తరమొచ్చు, నిన్ను హింసించవచ్చు, నిందించవచ్చు, నా దేవుడి కొరకు నేను ఏదైనా చేయగలనని నీవు కూడా యోబువలే నిలకడగా ఉండి మరి ఆ రీతిగా నువ్వు చెప్పగలుగుతున్నావా? ఇదిగో ఆయన నన్ను చంపినను, ఆయన కొరకు నేను చచ్చిపోయినను పర్లేదు, కానీ నేను ఆయన కొరకు నేను కనిపెట్టుకునే ఉంటాను, ఆయన సువార్తను ప్రకటిస్తూనే ఉంటాను. మరి దేని కొరకండి? ఆత్మ, దేహము, ప్రాణము ప్రాకులాడుచున్నది. ఆస్తి కొరకు, అంతస్తుల కొరకు, హోదా కొరకు, అధికారం కొరక, అందము కొరకు, మరి దేని కొరకు పరిగెత్తుచున్నది? నీవు నేను అందరం చనిపోయినప్పుడు ఏ యొక్క భూమిలోనే పాతి పెట్టబడతాం, కానీ నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మ నువ్వు కోల్పోచున్నావేమో. ఒకవేళ దినాన ఈ రాత్రి నువ్వు మరణించవచ్చు. మరి మరణించిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నీవు నేను మనమందరము కూడా ఆయన కుడి పార్శ్వమందు కూర్చుంటున్నామా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాంటి ప్రవక్తన కలిగి ఉన్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సన్నిధిని నా ప్రవక్తన న్యాయం అని రుజువు పరుతున్నట్ట. నీవు కూడా ఈ విధంగా చెప్పగలుగుతున్నావు, ఆయన సన్నిధానంలో నా ప్రవక్తన న్యాయమని రుజువు పరుతును అని ఏ రీతిగా అయితే చెప్తున్నాడో, నీవు నేను కూడా మనము కూడా బల్లగుద్ది చెప్పగలుగుతున్నామా? నా ప్రవక్తన దేవుని యందు సరైనదిగా ఉన్నది, నా నడవడిక దేవుని యందు సరైనదిగా ఉన్నది. ఇదిగో ఏ శత్రువు వచ్చినా గాని, ఏ సైతాను వచ్చినా గాని, ఏ యొక్క అపవాది వచ్చినా గాని, ఇదిగో నేను చెప్పగలను, నా ప్రవక్తన దేవుని యందు న్యాయముగా ఉన్నదని నేను చెప్పగలను. చెప్పగలుగుచున్నావా? 1 కొరింథీయులు 8వ అధ్యాయము 1-2 మరి వచనంలో మనం చూసుకున్నట్లయితే, విగ్రహములకు బలి అర్పించుట వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగు చేయును, దాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకవేళ ఈ లోకంలో నీకు జ్ఞానం ఉండొచ్చు, అయితే జ్ఞానము కంటే ఎక్కువగా మరి ప్రాముఖ్యమైనది దేవుని యొక్క ప్రేమను మనకు చూపిస్తుందండి. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేస్తుందండి. ఇద్దరిని విడిపోయిన వాళ్ళని కలుపుతుందండి. మరి అట్టి ప్రేమ కలిగి ఉంటున్నాం. ఒకసారి ఆయన చూపిన ప్రేమను మనం ఒకసారి చూసుకున్నట్లయితే, నువ్వెన్నడు ఇతరుల మీద శత్రుత్వం కలిగి ఉండవండి. నువ్వెన్నడు ఇతరుల మీద నువ్వు అపనిందలు వేయవు, ఇతరుల మీద నువ్వు చెడుగా ఆలోచించవు, దుష్టుడిగా ఉండవు, కోపముగా క్రోధముగా ఉండవు. ఒకసారి ఆయన ప్రేమను నువ్వు చూసుకున్నట్లయితే, ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించిన, నీ కొరకు నా కొరకు ఆ కల్వరి మాను మీద తన ప్రాణాన్ని అర్పించినాడండి.
అయ్యా వీరేం చేయించినారు ఎరగరు ప్రభు. అట్లాంటి భయంకరమైన పరిస్థితిలో ఉండి కూడా ప్రభు ఆ శరీరము ఎట్టగా ఆ యొక్క భూమిని ఏ విధంగా దున్నుతుందో ఆ విధంగా దున్నున్నప్పటికీ కూడా, ఆ విధంగా కొట్టబడినప్పటికీ కూడా అయ్యా వీరిని నీకు తెలియదు ప్రభా, అయ్యా వీరిని క్షమించిన ప్రభా అని ఎంతగానో ప్రాధాయపడుచున్నాడే. నీవు నిన్ను చూపిస్తున్న ప్రేమ ఏ పాటిదండి ఈ లోకంలో ఉన్న వారి కొరకు? నీవు నిన్ను కనపరుస్తున్న ప్రేమ ఏ పాటిది? ఒకరు కొద్దిగా ప్రేమించగానే దేవుని విడిచిపెట్టి లోకం వెంబడి పరిగెత్తుచున్నావే. ఆయన ఎంతగానో దుఃఖపడట్లేదా? అయ్యా వీళ్ళనా నేను నా పోలికగా సృష్టించిందని ఆయన ఎంతగానో వేదన చెందుతున్నాడు, ఎంతగానో బాధలో ఉన్నాడు, ఎంతగానో దుఃఖంలో ఉన్నాడు. నా పరిస్థితి ఏమైపోయినదో ఒకసారి జ్ఞాపకం. ప్రేమ కలిగి నీవు దేవుని ప్రేమ కలిగి నీవు ప్రేమించగలుగుచున్నావా? ఒకడు తనకేమైనానో ననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకా నువ్వు ఏమి తెలుసుకునేవాడు అనేది కాదని. ఇఫ్ ఎనీ మ్యాన్ థింకెత్ దట్ హీ నో ఎనీథింగ్, ఒకడు అనుకుంటాడు నాకు సమస్తము తెలుసు, ఈ లోకములో ఉన్న సమస్తం చేయగలను, ఇది నా ద్వారానే, నా జ్ఞానము ద్వారానే ఒక అనుకోవచ్చు. కానీ అతనికి ఏమీ తెలియదని నిన్ను తెలుసుకోవాలి. ఆ జ్ఞానం ఇచ్చింది కూడా, ఆ బుద్ధి, ఆ శక్తిని ఇచ్చింది కూడా దేవుడు అని మనం తెలుసుకోవాలి. మెనీ ఏ టైమ్స్ వి మే థింక్ సైంటిస్ట్ ఆర్ ద వన్ హూ ఆర్ ఇంటెలిజెంట్. చాలా సార్లు మనం అనుకుంటాము సైంటిస్ట్ అనే వాళ్ళు చాలా జ్ఞానవంతులని, శక్తివంతులని, బలవంతులని చెప్పి. కానీ ఆ జ్ఞానముని, ఆ బలముని, ఆ శక్తిని, ఆ యొక్క ఊహని ఇచ్చింది కూడా దేవుడు అని మనం తెలుసుకోవాలి. నాస్తికులు దేవుని నమ్మరు. వాళ్ళు కేవలము ఇదిగో ఈ లోకములో ఉన్నది సృష్టి ద్వారా సమస్తం వచ్చిందని అంటారు, కానీ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళు తెలుసుకోవాలి. అట్లాంటి వాళ్ళని అందుకే కీర్తనలు అంటున్నాడు కదా ఒక 2 సార్లు, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుందరంట. మరి వాళ్ళు దేవుడు, మరి చూడండి బుద్ధిహీనుడిగా ఎంచబడ్డాడండి అతను దేవుని యొక్క దృష్టిలో. మరి నీవు నేను కూడా ఈ విధంగా మనం ఆలోచించుకోకూడదు. ఐ ఆమ్ సంథింగ్ అని, నేనే సమస్తము చేయగలని కనీసం నీ మనస్సులో కూడా నువ్వు ఆలోచించుకోకూడదని, నువ్వు ఊహలో కూడా నువ్వు ఆలోచించుకోకూడదని చెప్పి వాక్యము తెలియపరుస్తుంది. మరి ఒకవేళ నువ్వు దాని యందు అతిశయిస్తున్నావేమో, ఒకవేళ నువ్వు అతిశయించినట్లయితే ఇప్పుడే దేవుడి సన్నిధానికి వచ్చి నువ్వు క్షమాపణ అడుగు. అయ్యా నాకున్నది ఏది లేదు ప్రభా, నీవే ప్రభా జ్ఞానాన్ని ఇచ్చిన్నావు, నీవే శక్తిని బలముని ఇచ్చి ఉన్నావు ప్రభా, నీవే ఆలోచన కలగజేసి ఉన్నావు ప్రభా, అందును బట్టి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అని నీవు ఆ రీతిగా ప్రార్థించగలుగుచున్నావు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఐశ్వర్యము పొందు ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. ఆమేన్, హల్లెలూయా. We are not thyself to be rich, cease from thine own wisdom. ఎందుకండి ఐశ్వర్యము పొంద ప్రయాసపడవద్దు అంటున్నాడు. ఒకవేళ అట్టి అభిప్రాయము నీలో కలిగినను, నీ మనస్సులో ఉండినను, ఇదిగో ఇప్పుడే దాన్ని విడిచిపెట్టమంటున్నాడు, ఇప్పుడే దాన్ని తీసివేయమంటున్నాడు. చాలా సార్లు అందరము కూడా ఇతరులను చూసి మనము నాశనం కొని తెచ్చుకుంటాం. ఎందుకు? అయ్యో అతనికి కారు ఉన్నది, అతనికి బంగ్లా ఉన్నది, అతను మంచి పొజిషన్ లో ఉన్నాడు, నాకు లేదే అని చెప్పి పక్కన వాళ్ళు వాళ్ళని చూసి బాధపడతారు. కానీ నీకున్న స్థితిని బట్టి నువ్వు ఆనందించలేకపోతున్నావు, ఆ యొక్క ఆనందాన్ని నువ్వు కోల్పోతున్నావు అని నువ్వు ఎప్పుడైనా తెలుసుకుంటున్నావా? ఇక్కడ అంటున్నాడు ఐశ్వర్యం పొందు ప్రయాసపడవద్దు. నువ్వు దేని గురించి నువ్వు ప్రయాసపడకు. ఇదిగో ఒకరికి ఏ విధంగా ఆశీర్వదించాలది దేవుని చిత్తమై ఉన్నది, ఒకరిని ఏ విధంగా ఉంచాలది దేవుని చిత్తమై ఉన్నది. ఆ ఉన్న దాంట్లోనే నీవు నేను మనమందరము కూడా సంతోషముతో, ఆనందముతో, సమాధానంతో బ్రతికే వారిగా ఉండాలి. ఒకవేళ అట్లాంటి అభిప్రాయము నీకు కలిగినను, నీ మనసులో ఉండినను, నీ హృదయంలో ఉండినను, దాన్ని విడిచిపెట్టి ఇదిగో ఇప్పుడే దేవుని వైపును తిరుగు అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తున్నది. రోమీయులు 12:16లో కూడా మనం చూసుకున్నట్లయితే, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఏందండి దీనన్నా చాలా యొక్క వచనంలోనే చాలా ఉందండి. ఏడ్చు వారితో ఏడుగుడు అంటే ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఓదార్చండి, వాళ్ళతో పాటు మీరు కూడా అయ్యా ఏం కాదులే దేవుడు ఉన్నాడని సమాధానపరచండి, ప్రేమను కనపరచని ఇక్కడ వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి,
నీవు నేను మనమందరము కూడా ఒకరి మనసు ఒకరిని తెలుసుకునే వారిగా ఉండాలి. హెచ్చు వాటి యందు కాదు, కానీ మనము తగ్గు వాటి యందు, చిన్న వాటి యందు మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చించే దేవుడు అన్నాడు. ఇది మరి ఎంతో మంది దైవజనులని, దైవ సేవకులు ప్రార్థన నిమిత్తమై, మందిరము నిమిత్తమై, సేవ నిమిత్తమై, ఆ యొక్క పరిచర్య నిమిత్తమై అడిగారు, కానీ ఎవరు వాళ్ళ సొంత లాభాల కొరకు అయితే ఎవరు అడగలేదు. భగత్ సింగ్ కావచ్చు, బిల్లీ గ్రామ్ గారు కావచ్చు, ఇంకెంతో మంది అండి దేవుని పరిచర్య నిమిత్తమై వాళ్ళు అడిగారు, పొందుకొని ఉన్నారు. ఇది నీవు నేను కూడా మనలో ఏ దురుద్దేశముతో కాదు, కానీ ఏ యొక్క మరి మన లాభము గాని మన సొంత పనుల నిమిత్తమై కాదు, కానీ దేవుని పరిచర్య నిమిత్తమై నీవు నేను అడిగినప్పుడు ఆయన ద్వారా మనము పొందుకునే వారిగా ఉంటాం. ఆయన అంటున్నాడు, నీ మనసులో ఏ చెడును ఉంచుకోకూడదు. ఒకవేళ నీకు అట్లాంటి అభిప్రాయం కలిగినా కానీ నువ్వు విడిచిపెట్టమని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. హెచ్చు వాటి యందు మనసు ఉంచుక, తగ్గు వాటి యందు ఆసక్తిలై ఉండాలంట. ఏంటండి, 2 ల్యాడర్స్ ఉన్నాయి అన్నమాట. అంటే నిచ్చెనలు, 2 నిచ్చెనలు ఉన్నప్పుడు ఒక నిచ్చెనకేమో ఎంతగానో డిస్టెన్స్ ఉన్నది, దానికేమో 5 ఎకర్లు ఉన్నాయి ఎక్కటానికి. ఈ వ్యక్తి తొందరగా ఎక్కటానికి ఎంతగానో ప్రయాసపడుతుంటాడు. ఇంకొక నిచ్చెన ఉంటది, 10 ఉంటాయి దానికి ఎక్కటానికి. ఇంకొక వ్యక్తి మెల్లమెల్లగా తన యొక్క గమ్యాన్ని చేరుకొని ఉంటాడు. ఇది నీవు నేను కూడా ఒకేసారి నేను పైకి వెళ్ళిపోవాలి, ఒకేసారి నేను ఎదగాలి, ఒకేసారి నేను ఐశ్వర్యవంతుడు అవ్వాలని నువ్వు ప్రయాసపడితే నువ్వు ఎన్నటికి నీవు విజయము పొందలేవు. తగ్గు వాటి యందు, చిన్న వాటి యందు నీవు నమ్మిక ఉంచినట్లయితే, నీవు నడుచుకున్నట్లయితే ఆయనే నిన్ను ఒక విజయం వైపు నడిపించే దేవుడై ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్థితికి నడిపించే దేవుడై ఉన్నాడు. మరి నేను కూడా మనమందరము కూడా తగ్గు వాటి యందు ఆసక్తులై ఉన్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ మనసు హెచ్చు వాటి యందు ఉన్నదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఆ విధంగా ఉన్నావా? విడిచిపెట్టి తిరుగు. తగ్గు వాటి యందు ఉన్నావా? నో ప్రాబ్లం, యు ఆర్ బ్లెస్డ్. వాటి ఇంకా నువ్వు ఆసక్తిలో ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోవద్దని చెప్పి మరలా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. నీకు నీవే జ్ఞానముడు అని, నీకు నీవే బుద్ధిమంతుడు అని, నీకు నీవే భక్తిపరుడు అని, నీవెన్నడు నీ హృదయంలో అట్లాంటివి రానియకో అని చెప్పి వాక్యము మనకి తెలియపరుస్తుంది. కీర్తనలో 125వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుండిదరంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు నీవు ధన్యుడు అని ఒక దగ్గర రాయబడి ఉన్నది. ఆయన యందు మరలా నమ్మిక ఉంచినప్పుడు నీవు కదల్చబడవని అంటున్నాడు. అది తుఫాను రావచ్చు, వరదలు రావచ్చు, ఎండకు కానీ వానకు కానీ శత్రువులకి కానీ ఏ ఇబ్బంది వచ్చినా కానీ నీవు కదల్చబడవు అని చెప్పి దేవుని యొక్క వాక్యము నీకు నాకు తెలియపరుస్తుంది. నిత్యము నిలిచేదవంట సియోను కొండవలె. ఎందుకు? నీవు అక్కడ నిల్చున్నావు కేవలం, కానీ నీ యొక్క చుట్టూరు ఎవరున్నారంట? ఆయన యొక్క దేవదత్తులు, ఆయన నీకు కావులుగా ఉన్నాడంట. ఆనాడు మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండములు వేస్తున్నప్పుడు వాళ్ళకి కనీసం వాళ్ళ బట్టలకు కూడా ఏం కాలేదండి, వాళ్ళ యొక్క జుట్టుకు కానీ వాళ్ళకి శరీరానికి ఏమీ కాలేదంట. మరి ఎవరిని వాళ్ళని కాపాడి ఉన్నాడు? ప్రభు అయిన దేవుడు. మరి వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో, ఇది నీవు నేను కూడా ఆయన మీద అట్లాంటి విశ్వాసము కలిగి, అట్లాంటి నమ్మిక కలిగి నీవు నేను బ్రతికినట్లయితే నీవు కదల్చబడవు, నిత్యము నిలిచేదవు. ఒకసారి నమ్మిక ఉంచుదామా? నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా,
నీలో ఉన్న ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలేసయ్యా. నిజమే కదండి, ఆయన మీద మనము నమ్మికించేవారిగా ఉండాలి. ఏ శ్రమలు ఏ ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా, శత్రువులు తరిమినప్పటికీ కూడా, పరిస్థితులు అనుకూలించినప్పటికీ కూడా నీవు నేను ఆయన మీద నమ్మిక ఉంచుకున్నాము కాబట్టి ఆయనే మనకి సహాయం చేసే దేవుడే. నీవు కదల్చబడవట, నీ ఎదుట ఏ శత్రువు నిలవజాలడు, ఇదిగో నేను నీకు సహాయం ఇచ్చేదను అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇర్మియా 9:23 మనం చూసుకున్నట్లయితే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఎందుకు చెప్తున్నాడంటే పదే పదే ఆయన ఆ యొక్క శక్తిని బట్టి, ఆ జ్ఞానమును బట్టి, ఆయన బలమును బట్టి, ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలు బట్టి ఇది నేను చేయుచున్నానని ఆయన యందు నీవు నిన్ను నమ్మిక ఉంచాలని చెప్పి ఆయన తెలియపరుస్తున్నాడు. మనమందరము కూడా ఇవన్నీ తెలుసుకోవాలి. నువ్వు ఐశ్వర్యవంతుడువా, అది కేవలం నీ ద్వారా కాదు, ఆయన ద్వారా నువ్వు ఐశ్వర్యవంతుడు అయ్యావు. నీవు జ్ఞానివా, అది దేవుని ద్వారా నువ్వు జ్ఞానివయ్యావు. ఆయన ఇస్తేనే కదా. నీవు నేను మనమందరము కూడా దేనికి పనికిరాని వాళ్ళం, ఆయన పనికొచ్చే పాత్రగా ఆయన చేసి, లోకం అందరు నిన్ను తీసివేస్తున్నారు, వెలివేస్తున్నారు, దేనికి పనికిరావురా నువ్వు అన్నారు. కానీ దేవుడు అట్లా కాదు. ఆ తీసేసిన ఆ రాయిని, ఆ మూల రాయిని, ఆ పనికి రాలిన ఆ యొక్క పాత్రనే, ఆ యొక్క జ్ఞానం లేని వారినే, వెలివేసిన వారినే, ఆ జాలర్ని, ఆ వెర్రి వారిని దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని లోకంలోనికి పంపించాడు. అందులో నీవు నేను ఉన్నావు. ఇది నువ్వు ఈ స్థితిలో ఉండటానికి కారణము కేవలం ఆయన కృపే. ఆయన పిలిచాడు కాబట్టి ఆయన యందు నీవు నేను కూడా కృతజ్ఞత కలిగి ఉంటున్నామా, నమ్మిక ఉంచుతున్నామా, విశ్వాసము కలిగి ఉంటున్నామా ఒకసారిగా. అందుకే అంటున్నాడు, నువ్వు దేని యందు అతిశయపడద్దు, నువ్వు దేని యందు నువ్వు నా అనే గర్వము నీలో రావద్దు. ఎందుకంటే నేను కదా నిన్ను పిలుచుకొని అన్నాను, నేను కదా నిన్ను పోషిస్తున్నాను, నేను కదా నిన్ను నడిపిస్తున్నాను. నువ్వు భయపడకు. నేను ఇంకను ఇన్నాళ్ళు నిన్ను బ్రతికించలేదా, ఇన్నాళ్ళు నిన్ను పోషించలేదా, ఇదిగో ఇంకా నిన్ను పోషించదా, నీ జీవిత కాలం అంతా నీకు సహాయం చేసేదను. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, చూడాలని ఉన్నా నేను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నేను చేరలేకున్నా, బ్రతికించుము యేసయ్యా, దరిచేర్చుము నన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరిచేర్చుము నన్నయ్యా. నా ఆశలే అడి ఆశలై అడిగంటినే నా జీవితం, శోధనలా సుడివడిలో తొట్టిల్లనే నా పయనం, చుక్కాలి లేని నావనైతే గమ్యము తెలియక అల్లాడుచుంటి, గురి చేర్చుము యేసయ్యా, నా గుండె గుడిలో ఉన్నయా,
దరిచేచుము నన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరిచేచుము నన్నయ్యా. నువ్వు అనుకోవచ్చు నా జీవితం అయిపోయినా, నువ్వు అనుకోవచ్చు నా వల్ల కాదని, నేను ప్రయాసపడిన వ్యర్థమని నువ్వు అనుకోవచ్చు. దేవుడు నిన్ను విడిచిపెట్టేది, ఆయన నీకు ఎల్లప్పుడూ సహాయం చేసే దేవుడు. ప్రతి రోగం నుంచి, బాధ నుంచి, ఇబ్బంది నుంచి, వ్యాధి నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, పని విషయంలో కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు, ప్రతి విషయమందు ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నీవు కదల్చబడ, నీ నిలకడగా ఉండి, నీకు సహాయం చేసి దేవుడు నేను ఉన్నాను కదా అని నీకు సెలవిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అని మరలా ఆయన మనకు చెప్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, నీ అధికారమును ఆయనకు ఒప్పుకొను. నువ్వు జ్ఞాని ఎప్పుడు అనుకోవద్దు, నీ సమస్తమును దేవుడికి అప్పగించు, ఆయన మీద నమ్మకం ఉంచు, ఆయన యందు విశ్వసించు. ఆయన నీ పట్ల సమస్తమును చేయగల దేవుడై ఉన్నాడు. నీవు నేను మనమందరము కూడా భయము భక్తి కలిగి చెడుతనమును విడిచిపెట్టి తిరిగే వారిగా ఉండాలి, చెడుతనమును విసర్జించే వారిగా ఉండాలి, దాన్ని మనం అసహించుకునే వారిగా ఉండాలి. నీ మనస్సులో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ చూపులో కానీ, నీ నడవడికలో కానీ, నీ ప్రవక్తనలో కానీ ఏదైనా చెడు బీజము నీలో ఉన్నట్లయితే, ఇదిగో ఇప్పుడే దాన్ని పెరిగివే, ఇప్పుడే దాన్ని తీసివేయి. ఇదిగో నేను హృదయాన్ని చూస్తున్నానని చెప్పి దేవుడు తెలియపరుస్తుంది. నీ హృదయం ఇప్పుడు ఏ విధంగా ఉన్నది? ఖాళీ హృదయాన్ని ఆయన నింపే దేవుడై ఉన్నాడు. కుష్టిపట్టేవైన హృదయాన్ని దేవుడు మార్చగల దేవుడై ఉన్నాడు. వ్యాధిలో ఉన్న హృదయాన్ని దేవుడు స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. నువ్వు దేని కొరకు దుఃఖిస్తున్నావో, దేని కొరకు నువ్వు అలమటిస్తున్నావో, దేని కొరకు నువ్వు ఏడుస్తున్నావో, ఆయన నీ హృదయాన్ని చూసే దేవుడై ఉన్నాడు. ఆ హృదయ అరణ్యములో నీవు నేను ఉన్నావేమో, ఎండిన ఎడారి వలె నీ హృదయం ఉన్నదేమో. ఎటు చూసిన సమస్యలు, ఎటు చూసిన బాధ, ఎటు చూసిన ఇబ్బందులు, ఏంటి పరిస్థితిని నీవు నేను అనుకుంటున్నావా? అయినప్పటికీ కూడా నా వల్ల కాదు ప్రభు అని నువ్వు చేతులు ఎత్తేసినప్పుడు అక్కడి నుంచి పని మొదలు పెట్టే దేవుడై ఉన్నాడు. నువ్వు ఆయన మీద విశ్వసించినట్లయితే ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. మనం మానవులం కాబట్టి పడిపోతూ ఉంటాం. చాలాసార్లు అపనమ్మకం మనకు వస్తుంది, అవిశ్వాసం వస్తుంది, ఇది జరిగిద్దా జరగదా అని రకరకమైన ఆలోచనలు. అయినప్పటికీ కూడా ఏ రీతిగా అయితే, అయ్యా ఇదిగో నా ప్రవక్తను బట్టి ప్రభా నువ్వు న్యాయము తీర్చువాడు, నీ సన్నిధానం నేను కనిపెట్టుకొని ఉంటాను ప్రభు. మోషే ఏ రీతిగా అయితే దేవుని యందు నమ్మిక ఉన్నాడు, అబ్రహాం ఏ విధంగా అయితే విశ్వసించాడు, నోవహు ఏ విధంగా అయితే మాట విని ఉన్నాడో, ఇది నీవు నేను అట్లాంటి భక్తులుగా ఉంటున్నామా? అట్లాంటి పిల్లల వలె మనం ఉంటున్నామా? ఆయన చెప్పిన పని మనం నెరవేర్చగలుగుతున్నామా? మన సొంత పనుల వల్ల, మన సొంత జ్ఞానముతోనో, మన సొంత బుద్ధితోనో మనం చేయరాని తప్పులు చేస్తున్నామేమో. వీటన్నిటిని ఇప్పుడే విడిచిపెట్టి, ఇప్పుడే దేవునికి మనం అప్పగించుకొని, ఇదిగో నాయన నీ బలలో నేను పాలు పొందుచున్నాను ప్రభు. అయ్యా తెలుసు తెలియక నేను తప్పు చేస్తున్నాను ప్రభు, అయితే నన్ను క్షమించను, నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమని. ఎప్పుడైతే నీవు నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయన సన్నిధానం ఒప్పుకుంటావో, ఆయన నిన్ను సరిచేసే దేవుడే అన్నాడు. ఆయన నీకు నెమ్మదినిచ్చే దేవుడే ఉన్నాడు. ఆయన నీకు సమాధానాన్నిచ్చే దేవుడే ఉన్నాడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడని. ఆ ప్రేమను పొందుకోవడానికి నువ్వు అర్హుడిగా ఉంటున్నావో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనమందరం ఏ పరిస్థితిలో ఉన్నాం? నిజమే ప్రభా, ఇన్నాళ్ళు విడిచిపెట్టి తిరిగాను ప్రభా. నీవు తెలిసి, నీ గురించి తెలుసుకోడు ప్రభా. అయ్యా బుద్ధిహీనుడిగా, అంధభక్తుడిగా ప్రభా, లోకం ఏ విధంగా తిరుగుతానో ప్రభా, ఆ విధంగా నేను తెలుసుకొని విడిచిపెట్టి తిరుగుతున్నాను ప్రభా. చేయరాని తప్పులు చేస్తున్నాను ప్రభా. అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను, నా హృదయాన్ని సరిచేయి ప్రభా.
నా ఆలోచన సరి చేయి ప్రభా, నా బుద్ధిని మార్చు ప్రభా, నా ప్రవక్తను మార్చు ప్రభా, నా నడవడికను మార్చు ప్రభా. అయానికి స్తోత్రాలు ప్రభా. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే నీ మనసారా నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తావు, ఆయన నీ హృదయంలో ఆయనకు వచ్చే దేవుడే ఉన్నా, ఆయన నీతో మాట్లాడే దేవుడే, నీ హృదయంలో తట్టే దేవుడే ఉన్నాడు. ఆ హృదయంలో నువ్వు తెరవగలుగుచున్నావా? ఆయన నువ్వు ఆహ్వానించగలుగుచున్నావా? ఆ రక్షణను చూడగలుగుచున్నావా? ఆ ప్రేమను నువ్వు చూడగలుగుచున్నావా? ఆయన కార్చిన రక్తాన్ని నువ్వు ఒకసారి చూడగలుగుచున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు ప్రభు నాతో అందరితో మాట్లాడిన విధానానికి నీకు స్తోత్రాలు ప్రభు. నిజమేమో ప్రభు, చాలాసార్లు మేము నాయన మా పనుల నిమిత్తమై, మా సొంత లాభాల నిమిత్తమై మాకు మేమే నాయన అతిశయించుకుంటూ గర్వపడుతూ ప్రభా, మా జ్ఞానము, మా శక్తి, మా బలం అని చెప్పి ప్రభా, మా యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకొని ప్రభా నేను విడిచిపెట్టి తిరుగుతున్నాము. మా పతనానికి మేము కొని తెచ్చుకుంటున్నాము ప్రభా. అయ్యా, ఇన్నాళ్ళు అంతా పరిస్థితుల్లో ఉన్నాము ప్రభా, మమ్మల్ని క్షమించండి. నీ మీద ఆధారపడేవారికి, నీ మీద నమ్మికించేవారికి కథలక నిలకడగా ఉండే కృప మాకు దయచేయండి నాయన. విశ్వాసములో, ప్రేమలో, ఐక్యతలో, నమ్మకములో ప్రభా, ఇదిగో నాయన కేవలము నాయన మా అధికారాన్ని నీకే అప్పగించుకుంటున్నాం ప్రభా. ఆ సమస్తాన్ని ప్రభు నీకే అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా. ఇదిగో నాయన సమయంలో మళ్ళలో పాల్పొందించుండగా ప్రభా, మా సమస్తం పాపంలో, దోషంలో నాయన సన్నిధానం ఒప్పుకుంటూ సమస్త ప్రభాని చేతులకు అప్పగిస్తే యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో అదేవిధంగా ప్రార్థనలో ఉన్నట్లయితే దేవుని యొక్క బల్ల మన మధ్యలో ఉన్నది. మరి దయచేసి ప్రార్థనలో ఉండి ప్రతి ఒక్కరు యోగ్యులుగా పాలు పొందాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యము మనం చూసుకున్నట్లయితే కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయములో, మరి ఎందుకంటే ఆయన మనకి ఇది మాదిరిని చూపించినాడు, మీరు ఈ విధంగా చేయండి నేను వచ్చేంత వరకు అని చెప్పి. నిజమే, మనకై మనము దేవుడి సన్నిధానములో అయ్యా నిజమే ప్రభా, నువ్వు అయ్యా ఉన్నావని నమ్ముచున్నావు ప్రభా, నువ్వు వచ్చేంత వరకు ఇది చేయమని నమ్ముచున్నావు ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మనం అందరము ప్రార్థనలో ఉన్నాం. మన పాపాలను, మన దోషాలను, మన అతిక్రమములను, మన సమస్తమున దేవుడి సన్నిధానంలో మనము ఆయన సన్నిధానంలో ఒప్పుకున్నాం. అయ్యా నిజమే ప్రభు, నా కొరకు నాయన నీవు సిలువను మోసుకెళ్తున్నావు, నీ రక్తాన్ని కార్చి నీ శరీరాన్ని ప్రభు మా కొరకు నన్ను ధారపోసి ఎంతగానో కొట్టుబడి ఉన్నావు ప్రభు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, మమ్మల్ని నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయ్యా స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నీకే వందనాలు, వందనాలు. ప్రేరణకులు ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య స్తోత్రాలు. గడిచిన తండ్రి నా ప్రభా, మాసంలన్నీ తండ్రి మీరు మమ్మల్ని కాపాడి ఈ నూతన మాసంలో తండ్రి నా ప్రభు మొదటి పునరుద్ధరణమని తండ్రి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి ప్రభు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. అవును తండ్రి, మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని ప్రభు ఇప్పటి వరకు మేము బ్రతికి ఉన్నాము తండ్రి ప్రభు. అయ్యా నిన్ను నమ్ముకుని అయ్యా నీపైన ఆనుకునే కృప మాకు అనుగ్రహించండి ప్రభు. అయ్యా ఐశ్వర్యము కొరకు తండ్రి ప్రభు, భోగ భాగ్యముల కొరకు ప్రభు అయ్యా పరిగెడుతండి ప్రభు, నిన్ను విడిచిపెట్టి అయ్యా లోకానుసారంగా తిరిగి ఉండమేమో తండ్రి ప్రభు. మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని మమ్మల్ని క్షమించి తండ్రి నన్న ప్రభు. మేము ఇంకనూ ఎలాగ తండ్రి ప్రభు నీలో అంటుకట్టబడాలో, నీలో ఎలాగ తండ్రి నన్న ప్రభు వేరుపారి జీవించాలో ప్రభు, సమస్తం మాకు తండ్రి ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు ప్రభు. అయ్యా మేము చేసిన ప్రతి అపరాధమును తండ్రి ప్రభు నీ బల్లలోకి వెళ్తుండగా ప్రభు
అయ్యా మీరు మాకు తండ్రి మీరు మా కొరకు తండ్రి ప్రభా చిందించిన రక్తము, అయ్యా మీరు మా కొరకు తండ్రి ప్రభా, అయ్యా తండ్రి అయిన ప్రభా నలగొట్టబడిన శరీరమును తండ్రి ప్రభా మా చేతిలోకి ఇస్తుండగా ప్రభా, అయ్యా మేము చేసిన ప్రతి అపరాధములను తండ్రి ప్రభా మీ పాదాల చెంత ఒప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా క్షమించండి తండ్రి ప్రభా, నీ క్షమాపణ మా మీకు దిగవచ్చునుగాకని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా మేము తండ్రి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా, అయ్యా పరిశుద్ధ సంఘముగా ప్రభా నీ ఎదుటిందని ప్రభా నిలబడే కృప మాకు అనుగ్రహించమని, అయ్యా మాలో ఇంకను తన అంతరంగంలో ఏదైతే తన దోషం ఉన్నాయో నీ రక్తము వలన మమ్మల్ని పరిశుద్ధపరచమని తను ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని కడగండి ప్రభా, అంతరంగం శుద్ధిపరచమని తను ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీకు మహిమకరంగా తను మేము జీవించడానికి సహాయం తెచ్చాము. వాక్యముతో మమ్మల్ని కడిగి నీ నామానికి మహిమ తెచ్చుకున్నాం. యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడి పొందుకుంటాం. ఒక రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యమైనది కాబట్టి ఇది మనం తీసుకున్నప్పుడు మనం యోగ్యులుగా దీంట్లో పాల్గొందే వారిగా ఉండాలని ప్రభాపేట మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగా నాయన ఈ యొక్కరైన రొట్టె అనేక నీ శరీరానికి సాదృశ్యముగా ప్రభావ మేము తినిచుండగా ప్రభావ భుజించుండగా ప్రభావ మాలో ఉన్న ఈ వ్యాధి కానీ రోగము కానీ ప్రభు తీసివేసి మంచి ఆరోగ్యాన్ని బలమును మాకు దయచేసి నీ శక్తినివ్వమని ప్రభు. అయ్యా నీకే వందనాలు చెల్లించు. సమస్త ప్రభుని చేతులకు అప్పగిస్తే ఏసు అది శ్రేష్టమని అడుగుచున్నాను తండ్రి. పాటుపాడు చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా. చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా, మీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, మీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. ప్రార్థన చేసుకొని మా కొరకు తీసుకోవచ్చు. అయ్యా మా పాప దోషం శరీర బాధలను రుగ్మతలను బలపరిచి బలవంతుని చిత్ర బాణం వంటి వరకు మోసపరిచి అయ్యా మీరు పొందిన గాయం చిత్ర మాకు స్వస్థత బలವನ್ನು గురించి తీసుకోవచ్చు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నేను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదును. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తమును గూర్చి అపరాధయోగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరం అని ఇవే చెప్పక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. అదేవిధంగా ప్రార్థనలో ఉన్నట్లయితే మీ మధ్యలోకి మరి ప్రభు యొక్క శరీరము, అదేవిధంగా యొక్క ద్రాక్ష రసము ఆయన రక్తానికి సాదృశ్యమై ఉన్నది. నిజమే, ఆయన నీ కొరకు నా కొరకు ఆ శిలువ మీద ఆ రక్తాన్ని కార్చిన వెలకెట్టి కొని ఉన్నాడని. మనము ఉట్టివారము కాదు, కానీ కేవలం ఆయన కృప ద్వారా నీ దినాన్ని మనం ముందర సజీవులుగా ఉన్నాం. అందుని బట్టి మనం అయ్యా ఇదిగో ప్రభు నా కొరకు నాయన నీ ప్రాణాన్ని అర్పించున్నావు కదా ప్రభు, ఇదిగో నా ప్రాణమును కూడా నీకు అప్పగిస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా అయోగ్యులుగా కాదు కానీ యోగ్యులుగా మనమందరము కూడా మనసారా ఆయన అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని నా అపరాధముల దోషములు క్షమించమని మనము కూడా ప్రార్థించుకున్నాం.
మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, ఈ ద్రాక్ష రసమును ప్రభా నీ రక్తానికి సాదృశ్యముగా ఉన్నది ప్రభా. అయ్యా, మా కొరకు సిలువలో కార్చిన రక్తానికై నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా పాపాలు, మా దోషము, అతిక్రమణ నిమిత్తమై ప్రభా నీవు నిందించబడ్డావు, శ్రమపడ్డావు, అయ్యా కొట్టబడ్డావు ప్రభా, మళ్ళీ కిరీటము ధరించున్నావు ప్రభా. అయ్యా, మేము దేనికి పనికిరానమని తెలుసుకొని కూడా ప్రభా మమ్మల్ని ఎంతగా ప్రేమించున్నావు ప్రభా. నీకు ఏమి ఇచ్చినా రుణము తీర్చుకోలేము ప్రభా. ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా హృదయాన్ని నీకు అప్పగించుకొని చుండగా అయ్యా, యోగ్యులుగా ఇందులో పాల్గొంది కృప మాకు దయచేయమని సమస్తం ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ అయ్యా, ఇది త్రాగుచుండగా ప్రభా సహాయం దయచేయము. మాకు శక్తిని, బలమును, జ్ఞానమును ఇవ్వమని యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. పాట పాడండి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము. వాళ్ళ కొరకే ప్రార్థన. రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధుడైన ప్రభు, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయా, అమూల్యమైన సమయాన్ని ప్రభు, అయా నీ యొక్క నైవ శరీరంలో ప్రభు నీ రక్తంలో పాలు పొందుటకునైనా అయా నువ్వు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయోగ్యులమైన మమ్మల్ని యోగ్యులుగా ప్రభు అయా నీ శరీరంలోని ప్రభు నీ రక్తంలోని పాలు పొందుటకునైనా నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా, ఇది తిని ప్రభు త్రాగువాడు ఎల్లప్పుడు ప్రభు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నామంటున్నా ప్రభు నాయన. అయ్యా, ప్రతిదినము ప్రతినిత్యము నాయన జ్ఞాపకం చేసుకునే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు. అయ్యా, తను ఏ ప్రార్థన ప్రభు ఏ దోషంలో మాకు అంటనివ్వకుండా ప్రభు నాయన. అయ్యా, మమ్మల్ని ప్రతినిత్యము నాయన పరిశుద్ధపరచుటకు ప్రభు నాయన. అయ్యా, మా కొరకు ప్రభు ఈ శరీరాన్ని అయ్యా నీ రక్తాన్ని ప్రభు మా కొరకు చిందించి ఉన్నారు ప్రభు. అయ్యా, పాప పరిహారార్థ బలిగా ప్రభు మా కొరకు నాయన ఏ పాపము మమ్మల్ని ఏలకూడదని ప్రభు, ఏ దాస్యంలోని ప్రభు మేము ఉండకూడదని ప్రభు. అయ్యా, మా కొరకు బలి అయిన దేవుడు ప్రభు నాయన నీకు వందనాలు ప్రభు. అయ్యా, మా తలంపులు, మా ఆలోచనలు, మా యొక్క నడవడికలు ప్రభు ప్రతినిత్యము పరిశుద్ధపరచబడి ఉండాలని ప్రభు నాయన. అయ్యా నాయన నీలా మేము ఉండాలని నాయన. అయ్యా, నేను పోలి మేము నడుచుకోవాలని నాయన. అయ్యా, ఆశ కలిగిన గొప్ప తండ్రివి ప్రభు నాయన నీకు వందనాలు ప్రభు. అట్టి కృపను అట్టి భాగ్యాన్ని నాయన నీ శరీరంలో పాలు పొందుకున్న మేము నాయన జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభు. ఆ శరీరము బలహీనమే కానీ ప్రభు నీ రక్తము నాయన నీ శరీరము నాయన ఆ పైన నిత్యము నాయన ఏలుబడి చేయనట్లుగా ప్రభు నీ కృపను మాకు అనుగ్రహించండి ప్రభు. అయ్యా, నీలో నాయన మేము జీవితాన్ని జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రభు. ఈ యొక్క నైనా కార్యక్రమంలో ప్రభు నాయన అంతము వరకు నైనా అయ్యా నాయన మీకు నమ్మకస్తులుగా ప్రభు అయ్యా మేము ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని జరగబోయే కార్యక్రమాన్ని తీరు నాయన నా మహిమకరంగా మీరు జరిగించమని యేసు అది పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొని అన్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఈ దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా,
ఇదిగో ప్రభా పునరుద్ధాన దినము రోజు ప్రభా నీ సన్నిధానంలో విధంగా కూడుకొని నీ సన్నిధానంలో గడపటానికి ప్రభా మాకు ఇచ్చిన యోగ్యతకి తనకి స్తోత్రాలు. ఎంతోమంది ప్రభా నిన్న దినాన్ని రాత్రి నిద్రించున్నారు ప్రభా. మీ యోగ్యులు మంచివారు మనకు కాదు కానీ ప్రభా నీ అమూల్యమైన కృప ద్వారానే ప్రభా అందును బట్టి మీ సజీవులు ఉన్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, ఇంకా బలపరచండి. నూతనమైన ఆశీర్వాదాలు నాయన, నూతనమైన బలమునివ్వండి, నూతనమైన జ్ఞానమునివ్వండి ప్రభా. అయా నూతనమైన కృపతో నింపండి తండ్రికి స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నావు ప్రభా. మా జ్ఞానము మా బుద్ధిని మేము ఆధారము చేసుకొని ప్రభా కేవలం నీ మీద నమ్మిక ఉంచి అయా నీ మీద విశ్వసించి మేము ముందుకు కొనసాగే వారు కూడా తర్వాత ఇచ్చండి ప్రభా. మా పరిచర్యలో జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి ప్రభా. అదేవిధంగా లైవ్లో పాల్గొందిన ప్రతి ఒక్క బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరెవరికి అవసరతలు, ఇబ్బందులు, వేదనలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని అవసరతలు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చబడను కాక తనకి స్తోత్రాలు ప్రభా. ప్రతి బంధకాల నుంచి విడిపించబడను కాక తనకి స్తోత్రాలు ప్రభా. అయా ప్రతి కాడి విరగొట్టబడను కాక తనకి స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎవరెవరి ప్రభా వివాహాల కొరకు ప్రభా ఎదురు చూస్తున్నారో వాళ్ళకి వివాహాలు దయచేయండి తనకి స్తోత్రాలు ప్రభా. అయ్యా సరైన సమయంలో సాటైన ఎముకను దయచేయండి ప్రభా. సమకూర్చిన తనకి స్తోత్రాలు ప్రభా. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా వాళ్ళకి తగిన సమయంలోనైనా సరైన ఉద్యోగాలను వాళ్ళకి దయచేయండి తనకి స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ పరిచయ నిమిత్తం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభా, మందిరం నిమిత్తం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభా, ఇంకా నాయన వాళ్ళ ఆశలు అయా నెరవేర్చబడును కాక తనకి స్తోత్రాలు ప్రభా. అయా మీరే తోడుకొని నడిపించండి, సహాయాన్ని దయచేయండి ప్రభా. నీకే వందనాలు ప్రభా. అయా ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళ ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా నీకే వందనాలు. నీ జ్ఞానముతో నింపండి, నీ ఆలోచన దయచేయండి ప్రభా. అయా భయపడక ప్రభా, నీ సన్నిధానం నుండి కృప దయచేయండి దానికి స్తోత్రాలు ప్రభా. యవనస్తులు మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తొట్టిల్లిపోకుండా ప్రభా నీ యొక్క నేను వాక్యంలో వాళ్ళు స్థిరంగా ఉండే కృప దయచేయండి ప్రభా. ప్రార్థనలో నిలకొడకుండా కృప దయచేయండి ప్రభా. పడిపోకుండా మీరేనైనా కావాలి కాయండి తండ్రికి స్తోత్రాలు ప్రభా. అయా నీకే వందనాలు చెల్లించుకుంటున్నావు. ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుచున్నారో ప్రభా, పూర్తి స్వస్థతని విడుదల కలిగించండి దానికి స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు ప్రభా. దుఃఖంలో ఉన్న వారికి ఆనందాన్ని కలిగించండి నాయన, సమాధానాన్ని దయచేయండి, ప్రేమను దయచేయండి, ఐక్యతను దయచేయండి ప్రభా, సహవాసాన్ని దయచేయండి తండ్రికి స్తోత్రాలు ప్రభా. అయా నీకే వందనాలు చెల్లించుకుంటున్నావు. ఈ యొక్కనైనా పరిచర్ని జ్ఞాపకం చేసుకొని పరిచర్యకి సహకరిస్తున్న ప్రత్యేక బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, అయ్యా వాళ్ళని వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావానికే చెల్లించుకుంటాం. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క నూతన యెరూషలేము ఎల్షదై మినిస్ట్రీస్ కొరకు మీకు వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, సహకరించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మీకు ప్రార్థన వస్తుంటే దయచేసి మాకు తెలియపరచండి, మేము మీ కొరకు ప్రార్థించేదాము. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.